అనగనగా రత్నాపురం అనే ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో రుద్రయ్య అనే ఒకతను ఉండేవాడు. రుద్రయ్య చూడటానికి గంభీరంగా ఉన్నా అతడో పరమ పిరికివాడు. చీమ చుటుక్కుమంటే చాలు గజ గజ వణికిపోతాడు. రాత్రిపూట నీడను చూసి దెయ్యమనుకొని మంచం కింది దాక్కునే రకం. ఒకరోజు రుద్రయ్య ఆకుల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ రుద్రయ్య ఆకుల కోసం వెతుకుతుండగా రాజుగారి సైనికులు ఒక గజదొంగను తరుముకుంటూ రావడం చూశాడు. పిరికివాడైన రుద్రయ్య భయంతో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అతని కాలడ్డం పడి ఆ దొంగ కింద పడిపోయాడు. సైనికులు దొంగను పట్టుకున్నారు. కాని రాజుగారు మాత్రం రుద్రయ్యే ధైర్యంగా దొంగను పట్టుకున్నాడని పొరబడి అతనికి ఉద్యోగం ఇచ్చి సత్కరించారు. కొన్ని రోజులు గడిచాయి. రాజ్యంలో ఒక పులి గొర్రెల మందపై దాడి చేస్తుండేది. ఆ పులిని పట్టుకునే బాధ్యతను రాజుగారు రుద్రయ్యకు అప్పగించారు. భయపడ్డ రుద్రయ్య ఆ రాత్రి ఒక లావుపాటి గొర్రెను దొంగలించుకుని పారిపోదామని నిర్ణయించుకున్నాడు. చీకట్లో గొర్రెల మందలోకి వెళ్ళి అక్కడ నక్కి ఉన్న పులిని చూడకుండా, "నేను ఆ పులిని గిలిని నమిలి పారేస్తాను, ఈ గిలి దెబ్బకు పులి పారిపోవాలి" అని గట్టిగా అరిచాడు. అది విన్న పులి, "అమ్మో, నాకంటే బలమైన జంతువు గిలి ఏదో వచ్చింది" అని భయంతో వణికిపోయింది. చీకట్లో రుద్రయ్య పులినే గొర్రె అనుకుని దాని మెడకు తాడు కట్టి భుజాన వేసుకుని ఇంటికి తెచ్చాడు. వెలుతురులో అది పులి అని తెలిసి దంపతులిద్దరూ హడలిపోయారు. కాని రాజుగారు రుద్రయ్య ధైర్యాన్ని మెచ్చుకుని సైన్యాధికారిగా చేశారు. కొన్ని రోజుల తర్వాత కొబ్బరి తోటలను నాశనం చేస్తున్న ఎలుగుబంటిని చంపమని రాజు ఆజ్ఞాపించాడు. రుద్రయ్య భయంతో ఒక శూలం దీపం పట్టుకుని తోటలోకి వెళ్ళాడు. దీపం ఆరిపోవడంతో శూలాన్ని నేలమీద నిలబెట్టి నిప్పు రాజేస్తుండగా చెట్టుమీద ఉన్న ఎలుగుబంటి మంటను చూసి భయపడి నేరుగా కిందకు దూకింది. అది సరిగ్గా ఆ నిలబెట్టిన శూలం మీద పడి చనిపోయింది. రుద్రయ్య భయంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఉదయం చూసిన సైనికులు రుద్రయ్యే ఎలుగుబంటిని చంపాడని భావించారు. రాజు అతన్ని తన అంగరక్షకుడిగా నియమించుకున్నాడు. చివరికి రుద్రయ్యకు అసలు పరీక్ష ఎదురైంది. పొరుగురాజు రత్నాపురంపై దండెత్తాడు. రాజు రుద్రయ్యను పిలిపించి ఇలా అన్నాడు: "చూడు రుద్రయ్య, నీ ఉగ్రరూపం చూపించే తరుణం ఆసన్నమైంది. మన రాజ్యం మీద దండెత్తిన్న పొరుగురాజ్యం సైనికుల్ని చీల్చి చెండాడు. మన రాజ్యాన్ని కాపాడే బాధ్యత నీకప్పగిస్తున్నాను. నీకు ఎంతమంది సైనికులు కావాలో తీసుకెళ్ళు, కాని యుద్ధం మాత్రం గెలిచి తీరాలి" అని చెబుతాడు. యుద్ధమంటే భయపడే రుద్రయ్య ఒక ఉపాయం ఆలోచించి తననొక ముసలి గుర్రానికి గట్టిగా కట్టేయమని కోరాడు. ముసలి గుర్రమైతే యుద్ధమంటే భయమేసి ఎటైనా పారిపోద్ది అనుకున్నాడు. కాని యుద్ధభేరి మోగగానే ఆ గుర్రం శరవేగంతో శత్రువుల వైపు దూసుకెళ్ళింది. భయంతో రుద్రయ్య గుర్రాన్ని ఆపడానికి దారిలో ఉన్న 2 తాటి చెట్లను గట్టిగా పట్టుకున్నాడు. గుర్రం వేగానికి ఆ చెట్లు వేళ్లతో సహా పెకిలించుకొని రుద్రయ్య చేతికొచ్చాయి. 2 చేతుల్లో పెద్ద చెట్లను పట్టుకొని వేగంగా వస్తున్న రుద్రయ్యను చూసి శత్రు సైన్యం, "ఇతనెవరో రాక్షసుడిలా ఉన్నాడు, ఇతనికి దొరికామంటే మనల్ని చంపి తినేస్తాడేమో" అని భయపడి పారిపోయారు. అలా పిరికివాడైన రుద్రయ్య తన అదృష్టం వల్ల గొప్ప వీరుడిగా రాజ్యంలో పేరు తెచ్చుకున్నాడు.